హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజైతే మా కొండని ఎప్పుడు చూపిస్తా ఉంటాను గదా! ఆ కొండ అయితే ఎక్కబోతున్నామండి. మార్నింగ్ 6 అయింది ఇప్పుడైతే. నేను మా ఫ్రెండ్ అయితే మాట్లాడుకొనైతే వచ్చేసినాము. ఇక్కడ శివయ్యకి అభిషేకం చేపిస్తామంటే మా ఫ్రెండ్ ఇంకా నేనైతే వచ్చినాను. ఇదైతే నేనిప్పుడు చూపిచ్చింది పోలీస్ స్టేషన్ అనమాట. అంటే పాత కాలంలో ఎవరైనా తప్పు చేస్తే అక్కడ బంధించేవాళ్ళంట. ఇక్కడైతే రోడ్డు ఇలా ఉంటది. అంతా చుట్టూ ప్రహరీ గోడైతే ఇంకా చాలా బావుంటది. అవన్నీ నేను షూట్ చేయలేదు. అంటే అప్పుడు ఆ కాలంలో అయితే వాళ్ళు యుద్ధాలు చేసేదానికి అట్లా గోడలు అట్లా కట్టుకున్నారంట. ఇదైతే నంది అన్నమాట. నంది ఇక్కడ ఉంటాడు. నందికైతే ఫస్ట్ ఇక్కడొచ్చేసి ఇంకా మొక్కుకునేసైతే మేము మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసేస్తున్నామండి. ఇక్కడ చూడండి ఇక్కడైతే నంది ఉన్నారు కదా! ఇక్కడైతే గేట్ అంతా ఏం లేదు. అలానే ఉంది. ఇవన్నీ పాత గోడలన్నమాట. ఇవి చూడండి ఇక్కడ 'తగడు' సినిమా ఇక్కడ షూటింగ్ చేసినారండి. అంటే సినిమా పేరొచ్చేసి 'తగడు'. ఇక్కడ షూటింగ్ కూడా జరిగింది. అంటే యుద్ధాలు, రాజులు, గుర్రాలు అలా ఉన్నాయి గదా! నైట్‌లో అయితే చేసినారు షూటింగ్ అయితే. మేము కూడా చూసినాము. పగుల్లో గూడా చేసినారు. చాలా రోజులైతే ఉన్నారు ఇక్కడే వాళ్ళు. ఆ తర్వాతయితే ఇక్కడ కొండకి వెళ్ళే దారిది. ఇక్కడ చుట్టూ గోడలు ఇవన్నీ వీటికి అక్కడక్కడ రంధ్రాలు గూడా ఉన్నాయి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి అలానే వినాయకుడైతే దర్శనమిస్తాడు ఫస్ట్‌లో స్టార్టింగ్‌లోనే. నా గొంతయితే ఇలానే ఉందండి. ఏమి అనుకోవద్దు. ఇంకా నా గొంతయితే సెట్ కాలేదు. ఇక్కడ దండం పెట్టుకొనైతే మేమైతే ఇంకా బయలుదేరినాము. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇలా ఉంటదనమాట. ఇంకా ఇక్కడైతే గోడ ఇలా ఉంటది. ఇక్కడ పుట్ట అయితే ముందు నేనెప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడొచ్చిందేమో అనుకుంటాను. ఇట్లా అయితే ఉంది. చాలా అంటే చాలా ప్రత్యేకత ఉందండి. కానీ కొంచెం కొంచెమే వీడియో తీసినాను. ఇట్లా కొండ మీదకి ఎక్కేదానికైతే దారి చూడండి ఇలా ఉంటది మెట్లయితే. చాలా బానే చిన్న పిల్లలు గూడా ఎక్కేస్తారు. చాలా ఈజీగా ఆడుకుంటూ ఎక్కేస్తారు. పెద్దోళ్ళకే కొంచెం కష్టం అనిపిస్తదేమో. ఇలా రంధ్రాలు ఇవి ఉన్నాయి కదా! ఎందుకు ఏమనేసంటే అప్పుడు రాజులు యుద్ధాలు చేసేటప్పుడు చూడండి చిన్న చిన్న రంధ్రాలున్నాయి ప్రతి గోడకు కూడా. ఎందుకు అనేసి నేను వేరే వాళ్ళని కనుక్కున్నాను. అదేమంటే తుపాకీ దాంట్లో పెట్టేసి గన్ను రెడీగా ఎదురు చూస్తా ఉండేవాళ్ళంట. అంటే యుద్ధానికొచ్చినప్పుడు వాళ్ళని ఇక్కడి నుంచినే షూట్ చేసేవాళ్ళంట. రోడ్డు మీదకి చూసేసి. అంటే పలానా దగ్గర వస్తా ఉన్నారంటే వీళ్ళు మనుషులు ఎక్కడున్నారో తెలియకుండా వాళ్ళనైతే షూట్ చేసేవాళ్ళంట. యుద్ధాలు భలే జరుగుతాయంట అప్పుడు. ఇక్కడైతే అక్కడక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. చాలా బావుంది చూడండి. ఈ కొండ మీద అప్పుడు ఆ కాలంలోనే ఇలా కట్టినాడనమాట. పాత కట్టడాలు ఇవన్నీ గూడా చాలా బావున్నాయి. ఇవైతే ఈ పైప్ లైన్‌లు ఇవన్నీ నాకు తెలిసిన తర్వాత వేసినారు. అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత వేసినారు. అంతకుముందయితే ఈ పైప్ లైన్‌లు ఇవన్నీ ఏమి లేవనుకుంటా. ఆ తర్వాత ఈ చెట్టు చూడండి ఎన్ని రోజుల చెట్టో ఏమో తెలీదు. నెక్స్ట్ టైమ్ నేను కొండెక్కితే డైరెక్ట్‌గా మాట్లాడతానండి. అంటే ఇప్పుడు గూడా మాట్లాడినాను. కాకపోతే వేరే సౌండ్‌లో అట్లా బాగా ఇనబడింది. అంత క్లారిటీ రాలేదు. అందుకనేసి ఇంకా సరేలే అనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ పాత కట్టడాలు ఇవి ఉంది కదా! ఇక్కడ ఎద్దు ఎక్కుతది. శివరాత్రి అప్పుడు కొండ మీదకైతే ఎద్దు ఎక్కుతదనమాట. ఎద్దు ఎక్కినప్పుడు నీళ్ళకనొచ్చేసి ఇక్కడ జారి పడిపోయి చనిపోయిందంట ఒక ఎద్దయితే. ఒకసారయితే అలా జరిగిందంట. కిందకి చూస్తే ఇలా చూడండి ఎంత బావుందో మంచు కప్పుకునింది బాగా. దూరం ఏం కనబడతా ఉండలేదు. అక్కడ చుట్టుపక్కల మాత్రమే కనబడతా ఉంది. చాలా తక్కువ దూరం కనబడతా ఉంది. ఇక్కడ చూడండి కోతులు ఎంత బాగా రెస్ట్ తీసుకుంటాన్నాయి. ఎంత హ్యాపీగా ఉన్నాయి ఇక్కడైతే. చాలా అంటే చాలా బావుందండి. అలానే ఇక్కడ ఆహ్, సురంగం గూడా ఉందంట. సురంగం అంటే పెద్దగా ఉందంట. సురంగం దారి గుండా వెళ్ళేవాళ్ళంట. అంటే పక్కన ఒక విలేజ్ ఉంది. విజిలాపురం అనేసి అక్కడికెళ్ళేవాళ్ళంట సురంగం ద్వారా. మా ఇల్లు కట్టేటప్పుడైతే మాకు ఒక సురంగం అయితే దిగింది. అదేనేమో అనుకుంటా. చూడండి ఇది సున్నంతో కలిపి కట్టినారండి. ఎద్దులు కట్టేసి సున్నంని గానుగలాగా తిప్పేవాళ్ళంట అప్పుడు. అలా కట్టిండే సున్నం చూడండి. ఇప్పటికి గూడా ఎలా గోడ చెట్టు చెదరలేదసలు. అంత బావున్నాయి. సిమెంట్ అయితే కాదివి. సున్నము ఏదో కలిపి వాళ్ళు అలా కట్టేవాళ్ళు. ఇదైతే చూడండి గుహలాగా ఉంది కదా! ఈ గుహ లోపల ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న రంధ్రం చీకటి గుహలాగా ఉందిది. ఇక్కడనే సురంగం ఉందంట. దీంట్లో దిగితే ఆ పక్క యాడో లేస్తారంట. మా ఆయనైతే ఒకసారి అంటే ఇక్కడ మాయమైపోయి ఆ పక్క తేలినాడు. చూసినాను. ఇంకా ఇప్పుడైతే మా ఆయన రాలేదు. మా ఆయనొస్తే అలాంటి సాహసాలు చేయొచ్చు. లోపల పాములు, తేళ్ళు, మండ్రగబ్బలు ఏమైనా ఉంటే భయమేమో అనేసి నేనైతే అంత సాహసం అయితే చేయలేదు. కానీ ఇక్కడైతే చూడండి ఈ బావి. ఈ బావిలో కంగి, కంగుడు అనేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళంట. నివసించేవాళ్ళంట వాళ్ళిక్కడ. కంగి, కంగుడు. కంగి, కంగుడు అనేవాళ్ళు నివసించేటప్పుడు వాళ్ళు బావి తవ్వుకున్నారంట. ఆ బావంట ఇది. ఎప్పుడు నీళ్లుంటాయి. దాంట్లోనే పొన్నగంటి కూరాకు కూడా ఉండింది. నేను చూసినాను. సరేలే కోసుకొని పోదాం అనుకున్నాను. ఇంకా ఎందుకో గాని
మర్చిపోయినాను. అంటే టైం ఎక్కువ లేదు మా దగ్గర అందుకనేసి. ఇదన్నీ పొన్నగంటి కూరండి బావుంది. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా పొన్నగంటి కూర కోసమే వెళ్తాను నేను. ఇక్కడంతా చూడండి ఇలా అయితే ఇది కంగి కంగుడు పూడ్చుండే ప్లేస్ అంట. ఇక్కడ వాళ్ళ ఊర్లోకొచ్చేసి ఆవులు అన్నీ ఇక్కడి నుంచి ఏదో తాళ్ళు, తీగలతో కట్టుకొని ఊర్లోకి ప్రవేశించేవాళ్ళంట. ప్రవేశించి ఆవులనంతా దొంగతనం చేసుకొచ్చేవాళ్ళంట వాళ్ళు తినేదానికి. ఇక్కడ నాగులమ్మని పూజించేవాళ్ళు. ఆ కాలంలోనే నాగులమ్మని పూజించేవాళ్ళు చూడండి వాళ్ళు. ఆ కంగి కంగుడు అనేవాళ్ళు ఇక్కడే పాతిపెట్టినారంట గదా! అక్కడ చూస్తే ఒక రాయి మాత్రమే ఉండింది. వాళ్ళిక్కడ ప్రశాంతంగా ఉండింటారబ్బా! నాకు తెలిసి చూడండి పూజలు అవన్నీ కూడా చేసినట్టున్నారు. సున్నాలు అన్నీ వేసినారు గదా! చూడండి ఇక్కడ నాగులమ్మను గూడా పూజించేవాళ్ళంట. ఆ కాలంలోనే వాళ్ళు పూజలు అవన్నీ కూడా ఉండేవి. నాకైతే చాలా హ్యాపీగా ఉండింది. ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది కొండ మీద. అంటే ఇది అందరికీ తెలీదు ఈ ప్లేస్ అయితే. అంటే తెలిసినోళ్ళొస్తేనే తెలుస్తది. నాకైతే మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది. నాకు కూడా తెలీదు. నేను గూడా నేరుగా కొండకు పోతాను, నేరుగా వస్తాను. చూడండి నాగులమ్మ అన్నాను కదా! అదే ఇక్కడ వాళ్ళు పూజించే దేవుడనమాట. ఆ కంగి, కంగుడు ఉన్నందువల్లనే మా ఊరికి కంగుంది అనే పేరొచ్చిందంట. అందుకనేసి కంగుంది అని గూడా అంటారు. కంగి, కంగుడు ఫస్ట్‌లో ఇక్కడ ఉండేవాళ్ళంట. అంటే ఊర్లో గూడా వచ్చి అవి ఇవి దొంగతనం చేసేవాళ్ళని చెప్పినాను గదా! అలా వాళ్ళకు ఒక చరిత్ర ఉంది. బుక్కే ఉంది. ఆ బుక్‌లో ఆయన్న అయితే మళ్ళీ ఇస్తానన్నాడు. ఆ బుక్ నేను కూడా మానసక్కకి తీసిచ్చి నేను గూడా చెప్పాలనుకుంటా. పూర్తి డీటెయిల్‌గా అయితే చెప్తాను. అప్పుడు వీడియో తీస్తాము. నేను మానసక్క వచ్చేసి ఒకరోజైతే వీడియో తీయాలనుకుంటాన్నాము. చూడండి అక్కడికి ఆ కంగి, కంగుడు ఉన్న ప్లేస్‌కెళ్ళాలంటే ఇంత సాహసం చేయాలి మేము. మా ఫ్రెండ్ అయితే అడిగింది ముందుగానే, "ఏం వే నీ వల్ల అవుతదా? నువ్వు వస్తావనా?" "లేదు లేదు నేను వస్తానులే పదా" అనేసి ఇంకా నేనైతే వెళ్ళినాను. పెద్ద సాహసం చేసినంత చేసినాననమాట. అక్కడ ఎక్కేదానికి ప్లేసు అదంతా ఏం లేదు. అంటే కష్టపడాలి. కొంచెమైతే చెట్లు, రాళ్ళు ఎక్కి రావాలి. ఆ దారి కూడా అందరికీ తెలీదు. తెలిసినోళ్ళు వెళ్తేనే మళ్ళీ రిటర్న్ రాగలరు. లేకపోతే అక్కడక్కడే తనకలాడుకొని వెనక్కి వెళ్ళాల్సిందే. తప్పదనమాట. ఇంకా ఇక్కడ చూడండి అక్కడి నుంచి బయటికి రావాలంటే ఇన్ని సాహసాలు చేయాల్సిందే. తప్పదు. నెక్స్ట్ టైమ్ అయితే నేను, అక్క వచ్చినప్పుడైతే సాహసం చేసి అక్కని లాక్కొనైతే వెళ్తాను ఖచ్చితంగా. అక్క వస్తానంటే. లేదు అంటే ఇంకా నేనే అయితే వెళ్తాను. ఇలా అయితే ఇంకా డీటెయిల్‌గా నేను డైరెక్ట్‌గా మాట్లాడైతే పెడతాను. ప్లేస్ అయితే చాలా అదుర్సండి. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రశాంతంగా ఉంది. రోజంతా ఉన్నా గానీ చాలా బావుంటది. ఇక్కడైతే ఈ కింద చూసినట్టయితే ఈ దారులు ఇవన్నీ ఉన్నాయి గదా! అవి కనబడతా ఉన్నాయి. అందుకనేసి ఇక్కడైతే చూపిస్తా అన్నాను. నేనైతే అక్కడ పిరంగి ఉండింది. పిరంగి దగ్గరికెళ్దామనేసి ట్రై చేసినాను. నా సాహసం ఫలించలేదు. నేనొక్కసారిగా అనుకున్నాను మరి. అంత సాహసం అవసరమబ్బా అనుకున్నా. ఎందుకంటే పిరంగి దగ్గరికి పోయేటప్పుడు ఆ కింద ఎక్కడ దారి ఉందో ఏమో తెలీదు నాకి. మా ఫ్రెండ్ అయితే అక్కడికి దిగేదానికి కాదు బా నా వల్ల అనేసింది. ఇంకా నేను గూడా అంత సాహసం అయితే చేయలేదు. ఇంకా ఇలా అయితే నిలబడి వీడియో తీసి చూపిస్తున్నాను మీకైతే. ఒక్క రవ్వ జారిందనుకోండి పీస్ పీస్ అయిపోతది. కింద పడితే పైన కొండ ఇది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి తేనెలు తీసేవాళ్ళు. ఇక్కడ నుంచి అదేదో తాళ్ళులాగా మాల అంటారు. అది కట్టుకొనైతే తీస్తారు తేనె. చూడండి ఎంత బాగా ఊరంతా కనబడతా ఉంది గదా! నేను జారుడు దగ్గరున్నాననుకోవద్దండి. నాకైతే చాలా భయము. అలా ఏం లేదు. నేను పైకే ఉన్నాను. మా ఫ్రెండ్ అయితే అది అడవిలో అది ఏమో చెప్తారు గదా! సీతక్కలాగా అయితే ఎంత బాగా దూసుకొని ఎళ్ళిపోతా ఉంది. నేనైతే ఇక్కడ కాసేపు ఆగు చూద్దామంటున్నాను. దేవుడికైతే ఇక్కడి నుంచినే నీళ్ళు తీసుకుపోతారు. అంటే అభిషేకానికి. కొండ మీద దేవుడికి అభిషేకం నీళ్ళు ఇక్కడి నుంచినే తీసుకుపోతారు. మా నరసింహ అయితే వస్తున్నాడు నీటి కోసం అనేసి. వాడు ఎంత బాగా గబగబా తీసుకొని గబగబా ఎళ్ళిపోతా అన్నాడు. అంటే దేవుడి పిల్లలు వాళ్ళు చూడండి నరసింహ ఎలా తీసుకొనెళ్తాడో. ఏమాత్రం జారుతుంది గానీ అట్లా ఏమీ వాడు భయపడటం లేదు. చాలా బాగా పరిగెత్తుకుంటా వచ్చేసి పరిగెత్తుకుంటా తీసుకొనెళ్ళిపోతన్నాడు. పైన చూడండి ఆ కట్టడాలు అవన్నీ ఎంత బావున్నాయసలు. అంటే కొండ దేవుడు పైనుంటే కొంచెం కింద సైడ్ అన్నమాట. తూర్పు సైడు. గుడికి తూర్పు సైడ్ ఇది ఉండేది. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలిసిన వాళ్ళ కోసమయితే కాదు. చాలా వరకు తెలిసే ఉంటదిలెండి. అంతా నాలాగే ఉండరు కదా! అన్నీ చూసేసుంటారు. చూడండి నరసింహ గబగబా పోయేసి దేవుడి కోసం అనేసి అభిషేకానికి నీళ్లు తెస్తా ఉన్నాడు. ఇంకా మేమైతే అయ్యవారొచ్చినారు రండి వెళ్దామంటే, ఇంకా సరే అనేసి మేము కూడా ఇంకా ఇవన్నీ చూసింది చాలు నెక్స్ట్ టైమ్ మళ్ళీ వద్దాంలే అనేసి ఇంకా మేము కూడా బయలుదేరినాము. మా ఫ్రెండ్ అయితే సరే అబ్బా! నెక్స్ట్ టైమ్ వద్దాము అంటే సరే అనేసి చూడండి వాడు ఎంత ఈజీగా ఎక్కినాడు ఆ రాయి మీద. మేము ఎక్కేదానికి చాలా కష్టపడినాం అక్కడ. వాడు బిందె తీసుకొని ఈజీగా ఎక్కినాడు. మేమేమి లేకుండా కష్టపడ్డాము. నరసింహ అయితే వాళ్ళు బాగా అలవాటనుకుంటా. చిన్నప్పటి నుంచి గూడా అడవిలోనే పెరిగినట్టున్నాడు.
చాలా అంటే చాలా బాగా ఎక్కిపోతా అన్నాడు. ఇక్కడైతే చూడండి పిరంగి కనబడతా ఉంది మీకు. ఇనుముతో ఉన్నది. ఒక కొబ్బరి చెట్టు లాగా ఉంటదనమాట. ఇక్కడ నుంచి పేలిస్తే కుప్పన్న గుండ్లు అనేసి మంచు కప్పుకునిందండి. ఇప్పుడైతే ఏం కనబడదు. శివరాత్రి అప్పుడైతే వెళ్తే మాత్రం ఖచ్చితంగా వీడియో తీస్తాను. లేదంటే అంతకు ముందే కూడా తీసేదానికి ట్రై చేస్తాను. అక్కడికి పేలుస్తారంట. ఇక్కడ నుంచి పిరంగి పెట్టి అక్కడికి పేల్చినారంట. ఆ గుండైతే నేరుగా ఉండింది. చీలికల్లాగా పగిలిందండి. గుండు కూడా చూపిస్తాను నేను. ఇప్పుడైతే కనబడదండి. ఎందుకంటే మంచు కదా! మార్నింగే వచ్చేసినాం మేము. అందుకనేసి ఇప్పుడు కనబడదు. నెక్స్ట్ టైమ్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. కొండ అయితే పైనుంది చూడండి గుడి. గుడి పైనుంది. ఇక్కడ పక్కనైతే పిరంగి అనేది పక్కనుంది. ఎప్పుడైనా మీరు తెలియని వాళ్ళొస్తే మాత్రం తెలియని వాళ్ళ కోసమే నేను ఇది చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకైతే కాదు. ఊరైతే చూడండి ఎంత బాగా కనబడతా ఉందో. పిరంగి కూడా మళ్ళీ వెనక్కి కెమెరా అంటే బ్యాక్ కెమెరా పెట్టి చూపించడానికి ట్రై చేస్తాను. దాని దగ్గరకైతే నేను వెళ్ళలేదు. చూడండి ఇక్కడుంది చూడండి పిరంగి. 2 ఉన్నాయి. ఒకటైతే బాగా క్లియర్‌గా కనబడతా ఉంది మీకి. అది మొత్తం ఇనుముతోనే చేసినారు. దాన్ని కదిలిచ్చేదానికి కూడా కాదు మన వల్ల. దాంట్లోనే పెట్టి పేల్చేవాళ్ళంట అక్కడికి. ఇంకో పక్కన ఇంకోటి కూడా ఉంది చిన్నగా ఉండేది. అది మీకు కనబడలేదనుకుంటా. ఇటు పక్కుంది. ఈ కొండ చరిత్ర అయితే చాలా అంటే చాలా బావుందండి. మా ఊర్లోనే ఉండి నేనైతే చాలా రోజుల క్రితం పోయినాను. అంటే మేము కసువుకి అట్లా కూడా వెళ్ళేవాళ్ళము. ఈ మధ్య అయితే లేదులెండి. ముందు వెళ్ళేవాళ్ళం. దారి చూడండి. మా ఇల్లు కూడా కనబడతా ఉంది నాకైతే. మీకు కనబడుతుందో లేదో నాకు తెలీదు. ఇంకా నరసింహ అయితే మళ్ళీ నీటికొచ్చేసినాడు నీటి కోసము. ఈ గుహ కిందైతే ఆడుకునేవాళ్ళు, ఇట్లా ఫోటోలు తీసుకునేవాళ్ళు వాళ్ళంతా ఇట్లా ఉంటారు. గుడి ముందర ఇది. ఆ పక్కన ప్లేస్ అయితే రెస్ట్ తీసుకోవడానికి అదే విధంగా ఏదైనా తెచ్చింది వండుకొని తినడానికి, తెచ్చింది తినడానికి అయితే వాటర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. గుడికొచ్చినప్పుడైతే ఖచ్చితంగా నీళ్లు పెట్టుకోవాలి. మాకైతే మార్నింగ్ కాబట్టి ఏం అవసరం లేదు. కానీ ఎండ టైంలో వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నీళ్ళైతే తెచ్చుకోవాలి. దాహమేస్తది. పైన తాగే నీళ్ళైతే ఇప్పుడుండదు. అప్పుడైతే వాళ్ళు పెడతారు. ఇక్కడైతే దుర్గం మల్లేశ్వర స్వామి ఆలయం మహా కుంభాభిషేకం అనేసేసినారు కదా! ఒకసారైతే పిడుగు పడిపోయిందండి. అంటే గుడి లోపల దేవుడి చుట్టూ తిరిగేసి బయటొచ్చి పిడుగు పడింది. అందుకనేసి అప్పుడు మళ్ళీ కుంభాభిషేకం చేసినారు. మళ్ళీ నంది ఎందుకు 2 ఉన్నాయి అనుకుంటున్నారా? నంది అయితే ఒక చెవు పగిలిపోయింది. ఎవరైనా పగలగొట్టినారా ఏమో తెలీదు నాకి. అందుకనేసి అది ఉండకూడదనేసి చెప్పినారంట. అందుకనేసి ఇలా శిలా విగ్రహాలైతే ఇలా అక్కడక్కడ ఉన్నాయి. ఏమో నాకు కూడా దాని గురించి తెలీదు. తెలుసుకొనైతే చెప్పేదానికి ట్రై చేస్తాను. ముందరుండేదైతే కొత్త నంది. వెనకుండేదైతే పాత నంది. ఇక్కడ చూడండి శివుడైతే మనకు దర్శనమిచ్చేసినాడు. శివుడైతే ఇలా ఉన్నాడు. పైన కొండ మీద శివాలయం ఇది. చూడండి నరసింహ వచ్చేసినాడు నీరు తీసుకొని. అంటే దేవుడికి అభిషేకానికి. చాలా టాలెంట్ అబ్బా అబ్బాయికి. నిజంగా ఎంత తొందరగా పోయేసి వచ్చేస్తారు. ఇంకా స్వామి అయితే వచ్చినారు కదా! ఇంకా ఈ కుక్క కూడా ఎంతో పుణ్యం చేసుకునిందనుకుంటా. ఇంత పెద్ద కొండ ఎక్కి చుట్టూ ప్రదర్శనలు చేసి మళ్ళీ గుళ్ళోకొచ్చి అన్నీ చూసుకొని మళ్ళీ మాతో పాటునే వచ్చింది. నందీశ్వరునికైతే అభిషేకం జరుగుతా ఉంది. ఇంకా నీటితో బాగా కడిగేసి ఇంకా ఇలా అయితే అభిషేకం చేసింది అవన్నీ కూడా కొంచెం కట్ చేసిన. చూడండి చెవు ఇటు పక్కుండే చెవు అయితే ముక్కపోయింది కదా! అందుకనేసి అది పెట్టకూడదనేసి దీనైతే పెట్టినారంట. ఇప్పుడు ఈ కొత్త నందీశ్వరుడు కుంభాభిషేకంకి చాలా ప్రాసెస్ జరిగిందండి. 101 బిందె నీళ్ళు, తర్వాత లేడీస్‌కంతా 101 మందికి పసుపు, కుంకాలు ఇచ్చుడు, తర్వాత హోమాలు అవన్నీ ఉంటాయి కదా! కుంభాభిషేకం అంటే చాలా ప్రాసెస్ ఉంటది. అలా చేసినారు. అది నాకు కూడా బాగా గుర్తుంది. కానీ నేనైతే రాలేదు. ఎందుకంటే అప్పుడు నేను రాకూడదనేసి నేనైతే రాలేదు. ఇదైతే చూడండి బయట నుంచి చూసేదానికి ఎంత బాగుంది కదా! ఎక్కడో ఊర్లో ఉన్నట్టుంది. కాకపోతే కొండ మీద ఇది. చుట్టూ అయితే ఇంకా గుడి అవన్నీ కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ టైమ్ అయితే వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా కొంచెం బాగా తీసి డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తాను. అది కూడా మానసక్కతోనే రావాలనుకుంటున్నా. నాకు అక్కడికైతే కొంచెం బాగా టైం చూసుకొని చల్ల పొద్దులో అంటే కొంచెము ఎండ కాకుండా కొంచెము చల్లగా ఉండే టైంలో చూసుకొని వస్తే బాగుంటుంది. అక్కకి ఎప్పుడు టైం కుదురుతుందో తెలీదు. అక్క వచ్చినప్పుడైతే నేను కూడా వచ్చేదానికి ట్రై చేస్తాను అనుకుంటున్నాం. చూద్దాం శివయ్య మనల్ని పిలుచుకుంటాడా లేదా అనేసి శివయ్య ఆజ్ఞ అది. మనం ఎంత అనుకున్నా గానీ ఆయన పిలిచినప్పుడే వెళ్ళాలి. ఇంకా మా ఊరు వాళ్ళు కూడా వీళ్ళైతే ప్రతి మండే వస్తారంట. ప్రతి మండే వచ్చేసి ఇక్కడ దర్శించుకొని వెళ్తారంట. కాకపోతే అదృష్టం అందరికీ ఉండదులేండి. మనం ఎంత అనుకున్నా గానీ ఇక్కడే ఉన్నా గానీ మేము రాలేకపోతాము. కాకపోతే వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి కొండెక్కి ఇంకా చాలా అదృష్టవంతులు అనుకున్నా నేనైతే. గొంతయితే మొత్తం పోయిందసలు. నా గొంతు అస్సలు నాకు సహకరించడం లేదు. వీలైనంత వరకు ఇంకా వీడియోలు చాలా ఉంది.
స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. అందుకనేసి పెట్టేసి కొన్ని అయితే డిలీట్ చేద్దాము అనుకుంటా ఉన్నా. అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేసి పెడతా ఉన్నాను. గబగబా ఎడిట్ చేస్తున్నానండి. ఇదైతే హాఫ్ అన్ అవర్ పైన వచ్చింది వీడియో. ఇంకా కొంచెం అయితే ఎడిట్ చేసి పెట్టేద్దాంలే, వీలైనంత వరకు కొంచెం ఎక్కువే పెట్టేసినాను. చాలా వరకు తగ్గలేదు. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కానీ అరాకొరగా ఉంటుంది ఏమో, చూసే వాళ్ళకి బాగుండదేమో అనేసి కొంచెం అయితే నేను అలానే లాగైతే పెట్టేసినాను. చాలా అంటే చాలా శివయ్య దర్శనం మీకు కూడా ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టు చాలా బాగా వచ్చిందండి వీడియో. మీరు కూడా చూసేయండి. కొండ మీద శివయ్యకి అభిషేకం మా ఫ్రెండ్ ఈమె చేసింది. అంటే ఈ సోమవారం మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళది. అందుకనేసి ఇంకా నేను కూడా వచ్చినాను, తెలిసింది అందుకనేసి వచ్చినాను. ఇంకా మేము కూడా అప్పుడప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడైతే ఈ మధ్య చాలా తగ్గించేసినాను గుళ్ళకు వెళ్ళేది. అట్లా మళ్ళీ స్టార్ట్ చేయాలి మేము. ఇంకా ఫోటో అయితే తీసుకుందాం అనేసి అన్న వాళ్ళు ఫోటో తీయమంటా అన్నారు. అందుకనేసి తీస్తున్నాం. బయట వచ్చి ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తినేసి కాసేపు అయితే నేను పర్మిషన్ అడిగినాను. అందుకనేసి భయం లేకుండా కాసేపు హాయిగా హ్యాపీగా కూర్చున్నాను. ఇక్కడైతే కుక్కకి కోతికి గొడవలు వచ్చేసింది. ఆ కోతి ఏమో నాది రాకుండా అన్నట్టుంది, కుక్క ఏమో నాది రాకుండా అన్నట్టు గొడవలు పడినాయి. అది కూడా పెట్టినాను చూడండి. ఇదైతే డైరెక్ట్గా పెట్టింటే బాగుండే. నేను షార్ట్ వీడియోలో అయితే డైరెక్ట్గా పెట్టేదానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మ్యూట్లో పెట్టినాను. వాయిస్ అయితే దీనికి ఏమి సౌండ్ రాకుండా మ్యూట్లో అయితే పెట్టినాను. సాంగ్స్ అయితే పోతానండి, అక్కడక్కడ కాపీరైట్ వస్తుందేమో అన్న భయంతో మ్యూట్ పెట్టినాను. చాలా అంటే చాలా సరదాగా ఉండింది ఇక్కడైతే. చూడండి, ఎవ్వరు తగ్గనంటారు. ఒరే నేను తోస్తే నువ్వు కింద పడతావు అన్నట్టుంది ఈ కుక్క అయితే. అదే పెడతాను నేను కామెడీ అయితే. ఒరే నేను ఇక్కడ నుంచి తోసినాను అనుకో కింద పడతావు అన్నట్టు అరుస్తాను ఇది. అది కూడా ఏం తగ్గేదేలే అన్నట్టుంది. అదేమో తగ్గనంటది, ఇదేమో తోస్తానంటది. చూడండి వీళ్ళ కామెడీ అయితే చాలా వరకు ఆడుకున్నాయి ఇవి. చాలాసేపు ఇలానే ఆడుకున్నాయి అనమాట. కిందకి చూడరా ఒకసారి అన్నట్టుంది ఈ కుక్క. ఒకసారి నీ వెనక్కి తిరిగి చూడరా అంటది. అదేమంటది, ఏందిరా వెనక్కి తిరిగి చూస్తే ఏమైపోతుందిరా అన్నట్టు ఉంది. నేను దీనికి మంచి కామెడీ సెట్ చేసి నీట్గా చిన్న షార్ట్ వీడియో అయితే వేస్తాను అనుకుంటా అన్నాను. కానీ టైం కుదురుతుందో లేదో తెలియదు. పూర్తిగా ముక్కులు అయితే మూసుకోపోయింది నాకైతే. బలవంతంగా మాట్లాడుతా ఉంది, అసలు మాటలు రావడం లేదు. ఊరు చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే దీపం పెడతారు కదా, ఒత్తి దీని నిండుకు ఉంటుంది. ఒత్తి నీట్గా పైకి అంటిస్తారనమాట. బాగా వెలుగుతుంది చాలాసేపు అయితే. ఇది తొట్టి, ఈ తొట్టిలోకి నూనె అంతా పోస్తారు. ఆటోలో పోయేసి సేకరిస్తారనమాట. నూనె అంతా సేకరించి దీని మీదకి ఇట్లా దాంట్లో పోసేసి ఒత్తి వెలిగిస్తారు. వీళ్ళ కామెడీ తగ్గడం లేదండి ఇక్కడ. వీళ్ళు భలే ఆడుకుంటూ ఉంటారు చూడండి, నువ్వా నేనా అన్నట్టు. చాలా బాగుంది. నెక్స్ట్ టైం మళ్ళీ దీనైతే మొత్తం ఎడిట్ చేసి చిన్న షార్ట్ వీడియో రిటర్న్ ప్రయాణం అయితే బయలుదేరేస్తాము. ఈ ఆయిల్ క్యాండిల్ అండి, అంటే అప్పుడు ఆ దీపం పెట్టేదానికి ఆయిల్ తెచ్చినారు. ఆటోల్లో సేకరిస్తారని చెప్పాను కదా, ఈ క్యాండిల్లోనే సేకరిస్తారండి. మైక్ పెట్టుకొని దండోర వేస్తారు ముందు రోజే. దండోర వేసి నూనె ఇచ్చే వాళ్ళంతా ఇవ్వచ్చు. కొండ మీద దీపం పెట్టేదానికి అంటే అందరూ ఇస్తారండి. అప్పుడు దాన్ని తెచ్చేసి ఇంకా అన్నీ ఇలా పోసేసి అయితే ఆ ఒత్తి రెడీ చేసేది అక్క పోతా ఉంది చూడండి. ఇక్కడ అక్క వాళ్ళ ఆయన అనమాట ఒత్తి అన్ని రెడీ చేసేది. అంటే 8 days ముందే, ఒక 10 రోజుల ముందే ఒత్తి నానబెట్టేస్తారు. ఎక్కువ పంచలు అవన్నీ వేసి ఇదేదో చేస్తారు వాళ్ళు, కడతారు బాగా బలంగా. దాన్ని తూకోవచ్చు, అదే ఒక 10 మంది దాకా తూకొస్తారు ఇక్కడికి. అంటే తూకొచ్చి దాన్ని పెట్టేసి ఇంకా నైట్ అయిపోతుంది వెలిగించే లోపల. నేనైతే షార్ట్ వీడియో పెట్టినాను, చిన్న వీడియో పెట్టినాను చూడండి, మన ఛానల్లో కూడా ఉంది. చాలా అంటే చాలా చిన్న వీడియో. అప్పుడు మేము పోలేదు, అంటే మాది వేరే ఏదో జరిగింది. అందుకనేసి మానసక్కని వదిలేసి నేనైతే రిటర్న్ వెళ్ళాల్సి వచ్చింది. అందుకనేసి నేనైతే రాలేదు. వేరే వాళ్ళు పెడితే వీడియో అదైతే నేను పెట్టినాను, చిన్న వీడియో పెట్టినాను. అదే వీడియో అక్క కూడా పెట్టినాను. అక్క కూడా అడిగినారు దీపం పెట్టే వీడియో ఉంటే పెట్టండి అనేసి, కానీ నాకైతే దొరకలేదు అక్క అనేసి ఉన్నంతలో అయితే పెట్టినాను. 1,00,000 దీపాలు అయితే వెలిగించినారు శివాలయంలో, అది కూడా పెట్టలేదండి నేను. అది కూడా నాకు వీడియో దొరకలేదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి.